ప్రభునామానికి స్తోత్రం. అందరికీ ఉదయకాల ధ్యానం నాకు ప్రభునామంలో ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. రెఫర్మేషన్ సిరీస్లో జెనసిస్ చాప్టర్ 24లోని కొన్ని విషయాలను, ఈ చాప్టర్ యొక్క ఓవర్వ్యూని మనం ఈ ఉదయకాలం మందు చూడబోతున్నాము. ముందుగా ప్రార్థించుకుందాం. లెట్ us pray before we start our meditation. పరిశుద్ధుడా, మా రక్షక, మా ప్రభువా, మానవ జాతి మూలాలను గురించి మీకున్న శ్రద్ధ మాకు ఈ 24వ అధ్యాయంలో ఆదికాండంలో కనిపిస్తుంది తండ్రి. రెండవ పితరునిగా ఉన్న ఇస్సాకుకు భార్యను వెదకడానికి అబ్రహాము తన పెద్ద దాసుని పంపించిన ఈ అధ్యాయంలో ఏ విధంగా అయితే తన కొరకు భార్యను తీసుకొని వచ్చారో దానిని మేము ధ్యానం చేయించుంటుండగా మీ యొక్క సహాయము మాకు ఈ ఉదయకాలం అందు అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఎలా ఉన్నారు? ఈ చివరి సంవత్సరం యొక్క చివరి దినాలలోనికి మనం వచ్చి ఉన్నాం. అబ్రహాము యొక్క జీవితంలో అన్ని అంశంలను మనం ఈ సిరీస్లో ధ్యానం చేస్తూ ఉన్నాము. అందరూ కూడా దీనిని ఫాలో అవుతూ ఉన్నారని నమ్ముతూ ఉన్నాము. ఈ వాక్యమును మన యొక్క జీవితాలకు అవలంబించుకున్నట్లయితే దేవుడు మనకు తన యొక్క దీవెనలను అనుగ్రహిస్తారు. 24వ అధ్యాయంలో అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడిగా ఉన్నాడు. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించను అని మొట్టమొదటి వచనం చెప్తోంది. పరిశుద్ధ గ్రంథంలో 1700 పదాల కంటే ఎక్కువగా ఉన్న అధ్యాయాలు 10 ఉన్నాయి. అందులో ఒకటి ఈ 24వ అధ్యాయం. ఈ 24వ అధ్యాయంలో మనం 1816 పదాలను చూడగలుగుతాం. 1816 పదాలు. ఇందులో 67 వర్సెస్ మనకు కనిపిస్తాయి. ఇది మనకు కీర్తన గ్రంథం 119వ కీర్తనలో 2445 పదాలు ఉంటాయి. ఇందులో మనం చూసినట్టయితే 1816 పదాలు ఉన్నాయి. అయితే ఇది ఈ బైబిల్లో ఉన్న లాంగెస్ట్ చాప్టర్స్లో ఒక చాప్టర్గా ఎందుకు దేవుడు వ్రాయించాడు అంటే, దేవునికి మానవాళి పట్ల ఉన్న ప్రేమ, మానవాళి యొక్క మూలమైన విషయాలు, మానవ జాతికి సంబంధించిన మూలాలు అనేవి వాటి యొక్క శాస్త్రీయ విధానాలపై, శాస్త్రీయ విషయాలపై దేవునికి అత్యంత శ్రద్ధ ఉంది అని తెలియచేయడానికి, సరైనటువంటి మానవ సంబంధాలను ఏర్పరచుకొనుటయందు మన దేవుడు శ్రద్ధ వహించే దేవుడు అని అర్థం అవటానికి, లేదంటే నిర్ధారించడానికి ఈ చాప్టర్ని మనం రిలేటివ్ లెంత్తో చూసినట్టయితే, అనగా సాపేక్ష నిడివిని చూచినట్టయితే ఇది మనకు సాక్ష్యంగా ఉంటుంది. అందుకనే ఇది ఒక లాంగెస్ట్ చాప్టర్స్లో ఒక చాప్టర్గా ఉంది. ఇందులో మొట్టమొదటిగా మన పెట్రియార్క్ అయిన అబ్రహాము కుమారుడు ఇస్సాకును దేవుడు ఆశీర్వదిస్తాను అని, ఇస్సాకు వలనైనదే నీ సంతానం అని అబ్రహాం నాకు తెలియపరిచాడు. మనం అనుకుంటాము, ఏదైనా ఒక విషయాన్ని మనం చూసినప్పుడు, లేదంటే దానిని మనం కలిగి ఉండాలని అనుకున్నప్పుడు ఇది నాకు బాగుంటుంది అని అనుకుంటాం. మనదైన దృష్టిలో చూస్తూ ఉంటాం. మనదైన దృష్టిలో చూసినప్పుడు మనకు మంచిగా కనిపించేవి దేవుని యొక్క దృష్టిలో బహుశా మంచివిగా అనిపించకపోవచ్చు. అందుకే ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గం, లేదంటే తిన్నదిగా కనబడే మార్గం ఒకటి ఉంటుంది. తుదకు అది మరణమునకు దారి తీస్తుంది అని భక్తుడైన సొలొమోను కీర్తనల గ్రంథంలో ప్రావర్బ్స్లో రాస్తూ ఉన్నాడు, సామెతల గ్రంథంలో రాస్తూ ఉన్నాడు.
So we think that we are going straight, but our paths are crooked paths, and the Lord doesn't want us to walk through the crooked paths. వంకర మార్గాలలో మనం నడవాలని ఆయన అనుకోరు. సరి అయిన మార్గంలో, తిన్ననైన మార్గంలో మనం నడవాలని ఆయన యొక్క చిత్తం కనుక ఆ చిత్తమును మన జీవితాలలో ఇంప్లిమెంట్ చేయడానికి మనకు కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ తెలిసి ఉండాలి. సో మొట్టమొదటి పితరుడైన అబ్రహాము కుమారుడు ఇస్సాకునకు ఒక భార్యను తీసుకొని రావాలి. అది ఈ చాప్టర్ యొక్క కాంటెక్స్ట్, ది యూనియన్ ఆఫ్ ద సెకండ్ పెట్రియార్క్ అండ్ సెకండ్ మెట్రియార్క్. సో ఇందులో మనం రెండవదిగా చూసేటువంటిది ఏంటంటే 7 truths of any believer of God to find a godly spouse. దైవభక్తి గల జీవిత భాగస్వామిని కనుగొంటకు 7 గుణగణాలు లేదంటే 7 సత్యాలను ఈ అధ్యాయం మనకు వెల్లడిస్తుంది. 7 truths for any believer to find out his godly spouse or her godly spouse. సో ఈ 7 సత్యాలు మనం ఈరోజు చూడబోతున్నాము. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇందులో ఈ వృత్తాంతం అంతా కూడా దేవుని యొక్క గొర్రెపిల్ల వివాహాన్ని సూచిస్తుంది. నమ్మకమైన సేవకునిగా ఉన్న ఒక ఇక్కడ పేరు మెన్షన్ చేయబడలేదు. సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో అని రాయబడి ఉంది. ది అన్నేమ్డ్ సర్వెంట్. కొందరు ఏమంటారంటే 15వ అధ్యాయంలో 2వ వచనంలో దమస్కు వాడైన ఎలియజరు అని ఉంటుంది కదా. ఈ దమస్కు వాడైన ఎలియజరుని గురించి ఈ మాట రాయబడి ఉంది అని అంటూ ఉంటారు. అయితే దేవుడు ఎందుకనో మరి ఈ పేరును రాయాలని అనుకోలేదు. అందుకే సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో అని రాయబడి ఉంటుంది. సో ఈ నమ్మకమైన సేవకుడు హోలీ స్పిరిట్కి సాదృశ్యంగా ఉంటారు. విశ్వాసులను నడిపించడానికి పరిశుద్ధాత్మని యేసు ప్రభువు నేను పంపిస్తాను నేను వెళ్ళిన తర్వాత అని పునరుద్ధానుడైన తర్వాత తన శిష్యులకు చెప్పారే, ఆ పరిశుద్ధాత్మునికి సాదృశ్యంగా మనకు ఈ పెద్ద దాసుడు ఉంటారు. అలాగనే రెబకా అంటే చర్చ్కి సాదృశ్యం, సంఘానికి సాదృశ్యం. ద బ్రైడ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద చర్చ్. మూడవది ఇసాకు ఏమో మనకు యేసుక్రీస్తు ప్రభువుకు సాదృశ్యంగా ఉంటాడు. సో యేసుక్రీస్తు ప్రభు యొక్క వివాహ మహోత్సవానికి వధువైన సంఘం సిద్ధపడటానికి లేదు అంటే తయారు చేయడానికి పరిశుద్ధాత్మ దేవుని ఈ లోకంలోనికి దేవుడు పంపించాడు అనే దానిని సింబాలిక్గా ఈ చాప్టర్ మనకు తెలియజేస్తుంది. Now let us see the 7 truths for any believer to find a godly spouse. భార్యను లేదంటే ఒక కుమారునికి భార్యను తీసుకురావడం అనగా కోడల్ని తెచ్చుకోవడం, ఒక కుమార్తెకు భర్తను తీసుకురావడం అనేది ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఇప్పుడంతా కూడా మనం మోడర్న్ వరల్డ్లో జీవిస్తూ ఉన్నాము. మోడర్న్ వరల్డ్లో జీవిస్తున్న వారికి ఇవన్నీ కూడా సరిగా అర్థం కావు, లేదంటే వీటన్నింటినీ దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ఆర్ వెరీ ట్రివియల్ అని అనుకుంటూ ఉంటారు. దేవుని చిత్త ప్రకారంగా జీవిత భాగస్వామిని ఏ విధంగా ఎంచుకొని రావాలి అనేది తల్లిదండ్రులకు తెలియాలి. అలాగనే వివాహం చేసుకోబోతున్నటువంటి ఆ యవ్వనస్తులకు కూడా తెలిసి ఉండాలి. ఇప్పుడంతా కూడా అమెరికన్ కల్చర్ లేదంటే వెస్టర్న్ కల్చర్ ఇట్ ఈస్ క్రీపింగ్ ఇన్ టు ద సొసైటీ. మన సొసైటీలోనికి కూడా ఈ పాశ్చాత్య సంస్కృతి వచ్చేసినందువల్ల అందరూ కూడా ఏంటంటే
ఎవరి జీవిత భాగస్వామిని వారే వెతుక్కోవాలి, తల్లిదండ్రులు చూసే అవకాశం లేదు, మేము చూస్ చేసుకుంటాం, మీరు పెళ్లి చేయండి అని చెబుతూ ఉంటారు. గాడ్స్ ప్రిన్సిపల్స్ డు నాట్ చేంజ్. జనరేషన్ టు జనరేషను, కాలాన్ని బట్టి కాలానుగుణంగా దేవుని యొక్క సిద్ధాంతాలు మారవు. అది ఆ దినాలలో అయినా కూడా, ఈ దినాలలో మోడర్న్ ఏజ్లో మనం ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క పద్ధతులలో మనం కనుక మన జీవితాన్ని, మన కుటుంబాలను కట్టుకుంటే అప్పుడు దేవుడు మనకు ఖచ్చితంగా తన యొక్క ఆశీర్వాదాలను అనుగ్రహిస్తారు. అందుకని మనం ఈ జీవిత భాగస్వామిని కనుగొనే విషయమై అవసరమైన 7 క్వాలిటీస్ని మనం ఈ ఉదయకాలం అందు ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఇది మేబీ యూ థింక్ దట్ దిస్ ఈజ్ రబిష్, ఎందుకంటే డేటింగ్, తర్వాత మనంతట మనమే వివాహ భాగస్వామిని లేదంటే జీవిత భాగస్వామిని ఎంచుకుంటున్న యవ్వనస్తులకు ఇది అంతగా రుచించకపోవచ్చు. కానీ దిస్ ఈస్ ద క్రిస్టియన్ ప్యాటర్న్ ఆఫ్ బ్రింగింగ్ ఎ స్పౌస్. ఒక జీవిత భాగస్వామిని తీసుకురావాల్సిన పద్ధతి ఇక్కడ మనం ఈ చాప్టర్లో చూస్తాం. అయితే వాట్ ఆర్ ద 7 క్వాలిటీస్? ఈ 7 క్వాలిటీస్లో ఒక క్వాలిటీని మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. నంబర్ 1 ఏంటంటే ఫెయిత్, విశ్వాసం. రెండవది ప్యూరిటీ, పరిశుద్ధత. మనలో పరిశుద్ధత ఉండాలి, మన స్పౌస్లో కూడా పరిశుద్ధత ఉండాలి. మూడవది గుణగణాలు కలిగిన, మంచి గుణములు కలిగినటువంటి స్పౌస్ కోసం మనం ప్రార్థన చేయాల్సి ఉంటుంది. ప్రార్థన ద్వారానే మనం ఈ స్పౌసెస్ని సెలెక్ట్ చేసుకోవాల్సి, వర్చువస్ ఉమెన్ అనే దానిని, వర్చువస్ ఉమెన్ని మనం సంపాదించుకోవాల్సి ఉంటుంది, లేదంటే వర్చువస్ హస్బెండ్ని సంపాదించుకోవాల్సి ఉంటుంది. నాలుగవదిగా దేవుడు మనకు తప్పక ప్రొవైడ్ చేస్తాడు అనే నమ్మకం, ట్రస్ట్ ఇన్ గాడ్స్ ప్రొవిజన్. దేవుడు మన జీవితాలను మనకే వదిలిపెట్టేసేటువంటి వాడు కాదు, లేదంటే నిర్లక్ష్యంగా ఉండేవాడు కాదు. ఆయన మనకు కావలసిన ప్రతి దాని విషయంలో కూడా శ్రద్ధ వహించే దేవుడు. మనకు తినే ఆహారం దగ్గర నుంచి కట్టుకునే వస్త్రాల వరకు, మన జీవితంలో ఏది కావాలన్నా కూడా దానంతటిని ఆయన తప్పక ఆయా సమయాలలో అనుగ్రహించేవాడు. కాబట్టి ఆయన యొక్క ప్రొవిజన్లో మనం నమ్మకం ఉంచాల్సి ఉంటుంది. ఐదవది, మనం కృతజ్ఞత కలిగిన వారంగా, సంతోషించే వారంగా ఉండాలి. గ్రాటిట్యూడ్ అండ్ జాయ్ మస్ట్ బి దేర్. ఆరవది, ప్రైజెస్ ఫర్ గాడ్. దేవుని మనం స్తుతించాల్సి ఉంటుంది, దేవుడిచ్చిన దానిని గురించి, దేవుడిచ్చిన స్పౌస్ని గురించి. ఆ తర్వాత ఒబీడియన్స్ అండ్ సబ్మిషన్. దేవునికి మనం లోబడి విధేయత చూపించటం అనేది 7వ క్వాలిటీ. ఈ 7 క్వాలిటీస్ మన జీవిత భాగస్వామిలో ఉండాలి, మనలో కూడా క్రైస్తవులుగా ఉండాల్సి ఉంటుంది. ఈ ఫస్ట్ వర్స్ని మనం చదివినప్పుడు అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడిగా ఉన్నాడు, అన్ని విషయములలో అని రాయబడి ఉంది. కొన్ని విషయాల్లో కాదు, అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించాను. He blessed him in everything. He blessed him in everything. ఇక్కడ the wedding story of Isaac and Rebekah, it begins with the blessings of the Lord. So ఈ wedding story ఆశీర్వాదములతో మొదలవుతుంది. 7 types of blessingsని దేవుడు అబ్రహామునకు అనుగ్రహించాడు. నంబర్ 1 ఏంటంటే 21వ అధ్యాయంలో మొదటి 2 వచనాలలో చదివినట్లయితే, యెహోవా తాను చెప్పిన ప్రకారం శారాను దర్శించి తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేశాడు. ఏంటి అంటే, నీకు ఒక కుమారుణ్ణి అనుగ్రహిస్తాను అని చెప్పాడు కదా. సో నీవు గర్భవతి అవుతావు నెక్స్ట్ ఇయర్ ఈ రోజుకి అని దేవుడు సెలవిచ్చాడు.
ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. సో వృద్ధుడైన అబ్రహామునకు 100 సంవత్సరాల వయసులో 90 సంవత్సరాల వయసులో ఉన్న శారా ద్వారా కుమారుణ్ణి అనుగ్రహించాడు, వాగ్దాన పుత్రుణ్ణి అనుగ్రహించాడు. సో మనం ఇక్కడ చూస్తున్నది మొట్టమొదటి బ్లెస్సింగ్ ఏంటంటే హీ గేవ్ హిమ్ ద ప్రామిస్డ్ చైల్డ్. ఆయన వాగ్దానం చేసిన కుమారుణ్ణి అనుగ్రహించాడు. రెండవదిగా మనం ఇంకా అనేకమైనటువంటి బ్లెస్సింగ్స్ని మనం చూడవచ్చు. రెండవదిగా మనం అసలు ఇఫ్ వీ హ్యావ్ టు గో టు చాప్టర్ 12 12వ అధ్యాయంలోనికి వెళ్తే 3వ వచనంలో దేవుడు అంటున్నాడు, 2వ వచనం నుంచి, నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును అని అంటున్నాడు. నేను నిన్ను గొప్ప జనంగా చేస్తాను. రెండవది, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామమును గొప్ప చేస్తాను అని అన్నాడు. ఇంకా కొన్ని ప్రామిసెస్, ఇక్కడ 5 ప్రామిసెస్ ఉన్నాయి. 4th ఏంటంటే నీవు ఆశీర్వాదంగా ఉంటావు, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను శపించే వారిని దూషించే వారిని శపిస్తాను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును అని అబ్రాహాముతో దేవుడు ఆయనను తన తండ్రి దేశం నుంచి, తండ్రి ఇంటి నుంచి, తన దేశం నుంచి బయటకు రమ్మని చెప్పినప్పుడు ఇచ్చిన వాగ్దానాలు. 13వ అధ్యాయంలో మనం చూసినట్టయితే 16వ వచనంలో, నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపచేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును అని అన్నాడు. 15వ అధ్యాయం 5వ వచనంలో, మరియు ఆయన వెలుపలకు తీసుకొని వచ్చి నీవు ఆకాశం వైపు తేరి చూసి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పాడు. నీ సంతానం అలా అవును అని దేవుడు చెప్పారు. అలాగే 16వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్టయితే, మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమై అవునని దానితో చెప్పాను. అలాగనే 17వ అధ్యాయం 4-5 వచనాలలో దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధనను నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జనములకు తండ్రి వగుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రహాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అనబడుతుంది అని దేవుడు అత్యధికంగా సంతానాభివృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమిస్తాను, రాజులు నీలో నుండి వస్తారు అని దేవుడు సెలవిచ్చాడు. 18వ అధ్యాయం 18వ వచనంలో అంటున్నాడు, అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలంగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదించబడును అని అంటున్నాడు. ఇప్పుడు మనం 22వ అధ్యాయంలో 18వ వచనాన్ని గనక చూసినట్టయితే ఇక్కడ కొన్ని విషయాలను నేను చూపిస్తున్నాను. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడును, నా తోడు అనే ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చాడు. సో 7 occasions we have seen where God promised Abraham that he would make him a father of the nations. సంతానమును తన సంతానమును జనములకు తండ్రిగా చేస్తాను, సంతానమును ఆశీర్వదిస్తాను అని 7 occasions ఆయన చెప్పిన దానిని మనం చూసాము. మూడవదిగా 13వ అధ్యాయంలో 15వ వచనాన్ని గనుక మనం చూసినట్టయితే, నంబర్ 1, అన్ని విషయాలలో దేవుడు అబ్రహాంను ఆశీర్వదించాడు. రెండోది, బహుకాలం గడిచిన వృద్ధినిగా ఉన్నప్పుడు
ఐజాక్ని అనుగ్రహించాడు. మూడవది 13వ అధ్యాయం 15వ వచనాన్ని కనుక చూసినట్టయితే, ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చెదను అని ఆయన చెప్పాడు. సో ద ప్రామిస్డ్ ల్యాండ్ విల్ బి గివెన్ టు హిస్ డిసెండెంట్స్, ఆయన సంతానానికి ఇస్తాను అని చెప్పాడు. నాలుగవదిగా నీకు ఎనిమీస్ నుంచి ప్రొటెక్షన్ ఇస్తాను అని 14వ అధ్యాయంలో మనం చూసినట్టయితే 14వ అధ్యాయంలో లోతు తన ఆస్తంతటిని పోగొట్టుకున్నాడు. అక్కడ కదర్లాయోమేరు అని ఒక అతను ఉన్నాడు. ఈ కదర్లాయోమేరు తర్వాత ఆయన యొక్క 4 ఆర్మీస్ వచ్చి లోతును తన యొక్క ఆస్తిని పట్టుకొని పోయినప్పుడు అబ్రాము వెళ్ళి అక్కడ 318 మందిని తీసుకొని వెళ్ళి అక్కడ యుద్ధం చేశాడు అని రాయబడి ఉంటుంది. 13 నుంచి 16 వరకు ఈ విషయాలు చదువుకోవచ్చు. 17వ వచనంలో కదర్లాయోమేరును అతనితో కూడానున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతనిని ఎదుర్కొనుటకు రాజు లోయ అనే షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చును అని అక్కడ రాయబడి ఉంటుంది. వీరందరినీ కూడా దేవుడు అబ్రహామునకు, అప్పుడు అబ్రాముగా ఉన్నాడు, అతనికి అప్పగించాడు. నీ శత్రువులను నేను నీకు అప్పగిస్తాను అని. హీ విల్ గివ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ హిస్ ఎనిమీస్. 15వ అధ్యాయంలో 1వ వచనంలో ఇవన్నీ కూడా జరిగిన తర్వాత యెహోవా వాక్యము, ద వర్డ్ ఆఫ్ గాడ్, దర్శనమందు వచ్చి అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానం అత్యధికమగునని చెప్పాడు. సో నీవు భయపడాల్సిన అవసరం లేదు, నేను నీకు తోడుగా ఉన్నాను అని దేవుడు సెలవిచ్చాడు. 5వదిగా 13వ అధ్యాయం 2వ వచనంలో హీ బ్లెస్డ్ హిమ్ ఫైనాన్షియల్లీ, అబ్రహామునకు దేవుడు ఏమిచ్చాడు అనే దానిని చూద్దాం. 2వ వచనంలో 13:2 అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. వెండినిచ్చాడు, బంగారాన్ని ఇచ్చాడు, పశువులనిచ్చి ఆయనను ధనవంతునిగా చేశాడు. 12వ అధ్యాయం 16వ వచనంలో కూడా మనం చదివినట్టయితే, అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగ గాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడుగాడిదలు, ఒంటెలు కూడా ఇవ్వబడ్డాయి అని రాయబడి ఉంటుంది. సో దేవుడు అబ్రామును ధనవంతునిగా చేశాడు. హీ బ్లెస్డ్ హిమ్ ఫైనాన్షియల్లీ. 6వదిగా మనం చూసినట్టయితే 25వ అధ్యాయంలో అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడైపోయాడు కదా. 175 సంవత్సరాలు, శారాయము 127 సంవత్సరాలు బ్రతికితే అబ్రామునకు దేవుడు ఇచ్చిన ఆయుష్ 7వ వచనం 25:7 చదువుతున్నాము. అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై తన ముసలితనమందు ప్రాణం విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. ఈ విధంగా అబ్రహామునకు దేవుడు లాంగ్ లైఫ్ని, దీర్ఘాయువును అనుగ్రహించి ఆశీర్వదించాడు. సో ఇప్పుడు మనం అబ్రహాముకు అనుగ్రహించిన దీవెనలను దేవుడు మనకి కూడా అనుగ్రహిస్తాడు అనే దానిని ఆయన సంతానంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం గలతీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడు పౌల్ 3వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు. 3వ అధ్యాయం 7 నుంచి 9 వరకు గనక చదివితే, గలతీయులకు రాసిన పత్రికలో 6 నుంచి చదువుతున్నాను. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే, ఓన్లీ బిలీవర్స్, ఓన్లీ దోస్ హూ బిలీవ్ ఇన్ ద లార్డ్. కాబట్టి విశ్వాస సంబంధులే
అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనడి. దేవుడు విశ్వాస మూలంగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి, నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించాడు. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసం గల అబ్రహాంతో కూడా ఆశీర్వదించబడతారు. సో ఇప్పుడు మనం చూసినటువంటి ఈ బ్లెస్సింగ్స్ అన్నీ, బహుకాలం గడిచిన వృద్ధునిగా ఉన్నాడు, వాగ్దాన పుత్రుణ్ణి అనుగ్రహించాడు, తర్వాత నీవు చూచుచున్న దేశం అంతటిని నీ సంతానమునకు నేను సదాకాలం ఇస్తాను అని ప్రామిస్ చేశాడు, నీ శత్రువుల నుంచి నీకు సంరక్షణను అనుగ్రహిస్తానని చెప్పాడు, నీవు భయపడకము, నేను నీకు కేడెంగా ఉన్నాను, నీ బహుమానం అత్యధికమవుతుంది అని చెప్పాడు. తర్వాత అబ్రహామునకు వెండి బంగారం పశువులు ఇచ్చి బహుధనవంతునిగా చేశాడు. తర్వాత అబ్రహామునకు దీర్ఘాయువును కూడా అనుగ్రహించాడు. తన పితరులతో కూడా మరి నిద్రించడానికి నిండు వృద్ధాప్యమందు దేవుడు తనను తీసుకొని వెళ్ళాడు. ఈ విధంగా అబ్రహాం యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా మనకు కావాలి అంటే మనం దేవుని యందు విశ్వాసం ఉంచే వారంగా ఉండాలి. అందుకనే మనం దేవుని యందు విశ్వాసం ఉంచే వారంగా ఉన్నప్పుడు దేవుడు మనకు ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాడు. అది ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో, మీరు ఆత్మచేత ముద్రించబడ్డారని 13లో చెప్పి, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు, మనం ఆయన సంపాదించుకున్న ప్రజలం, ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనం కలుగునట్లు ఈ ఆత్మ, ఎవరు? పరిశుద్ధాత్ముడు మనకు మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. హీ ఈస్ ద గ్యారంటీ ఆఫ్ ది ఇన్హెరిటెన్స్. మన సాల్వేషన్కి పరిశుద్ధాత్మని ప్లెడ్జ్గా ఇస్తూ ఉన్నాడు దేవుడు. కనుక ఆశీర్వాదం కావాలి అంటే మనం విశ్వాసులంగా ఉండాలి, విశ్వాసంతో ఉండాలి. ఈ విశ్వాసం అనేది మన యొక్క దైనందిన జీవితాలలో కలిగి ఉన్న వారంగా ఉండాలి. ఆత్మఫలం ఏంటి అనే దానిని మనం గలతీయులకు రాసిన పత్రికలో చదువుకుంటాము 25:22లో. ఇందులో ఒకటి విశ్వాసం, 5:22లో విశ్వాసం అని ఉంది. ఆత్మఫలం ఏమనగా, ఆత్మఫలం మనలో ఆ ఫ్రూట్ రావాలి అంటే, ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ కనిపించాలి అంటే, మనలో అది అభివృద్ధి చెందాలి అంటే మనం ఆత్మకు లోబడేటువంటి వారంగా ఉండాలి. మనకు గ్యారంటీ ఆఫ్ ద స్పిరిట్ని ఇచ్చాడు దేవుడు. అయితే ఆ స్పిరిట్కి మనం ఎప్పుడైతే లోబడతామో అప్పుడు ఈ ఫలమంతా కూడా చూడగలుగుతాం, అందులో విశ్వాసాన్ని చూడగలుగుతాం. విశ్వాసం అనేది అప్పుడెప్పుడో నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను అని చెప్పటం కాదు. విశ్వాసం అంటే మన దైనందిన జీవితాలలో దానిని మనం ప్రదర్శించగలుగుతాం. అది మన యొక్క మానవ సంబంధాలు ఏ విధంగా ఉండాలి అనే దానిని మన విశ్వాసమే తెలియజేస్తుంది. దేవుని యందు మనం విశ్వాసం ఉంచినప్పుడు, అబ్రహాం కూడా తనకు అనేకమైన సందర్భాలలో లోతును తన ఆస్తిని తీసుకొని వెళ్ళిపోయినప్పుడు అబ్రహాము ఏ విధంగా దానిని ఓవర్కమ్ చేశాడు అనే దానిని, ఆ తర్వాత అబీమెలెకు దగ్గర ఆయనతో ఒక ఒప్పందం చేసుకున్నప్పుడు, లేదు అంటే అబీమెలెకుతో ఉన్నటువంటి డిస్ప్యూట్ ఒకటి ఉంది ఒక బావిని గురించి, ఆ డిస్ప్యూట్ని ఏ విధంగా సెటిల్ చేసుకున్నాడు. ఇవన్నీ కూడా ఏంటంటే విశ్వాసంతో కూడి చేసిన పనులు. ఈ సందర్భంలో 24వ అధ్యాయంలో కూడా అబ్రహాము తన యొక్క విశ్వాసమును బట్టి ఏం చేస్తున్నాడు అని అంటే, తన కుమారునికి
ఒక భార్యను తీసుకొని రావటానికి తన యొక్క దాసుడిని పంపిస్తున్నాడు. ఇప్పుడు కనాను దేశంలో స్త్రీలు దొరకరని అబ్రహాము తన తన కాపురం నుండి వచ్చిన స్థలానికి పంపిస్తున్నాడా, ఆరాం నహరాయిం నొద్దకు పంపిస్తున్నాడా అని మనం ఆలోచన చేస్తే అక్కడ కూడా స్త్రీలు ఉన్నారు. ఈ అన్య స్త్రీలను నా కుమారునికి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వివాహం చేయకూడదు అని చెప్పి దేర్ షుడ్ బి అన్ ఈక్వల్ యోక్. విశ్వాసికి అవిశ్వాసికి ఏమాత్రము కూడా పొంతన కుదరదు. అందుకని తాను ఏం చేశాడు అనంటే తన జనాంగం, ఒక జనాంగం ఉన్నారు, అక్కడికి పంపించి అక్కడి నుంచి ఒక స్త్రీని తీసుకొని రావాల్సినదిగా తన దాసునికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ని ఇచ్చి పంపించాడు. సో దేవుడు ఎవరిని కూడా ఒంటరిగా విడిచిపెట్టేవాడు కాదు. ఎవరికి ఎలాంటి జీవిత భాగస్వామి కావాలో అలాంటి భాగస్వామిని సిద్ధపరిచి ఉంచినప్పుడు మనం ఏం చేస్తుంటామంటే మన సొంత నిర్ణయాలతో మనకిష్టమైన దానిని చూస్ చేసుకుంటామో, ఎప్పుడైతే మనం దేవుని చిత్తానికి వ్యతిరేకమైన దానిని చూస్ చేసుకుంటామో అప్పుడు ఇబ్బందుల్లో పడిపోతాం. అందుకనే క్రైస్తవ కుటుంబాలు అనేవి ఈ విధంగా ఒక సెట్ ప్యాటర్న్లో అవి నిర్మించబడాలి అని దేవుడు మన ఎడల శ్రద్ధ కలిగి మనకు కొన్ని సెట్ ప్రిన్సిపల్స్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉంటాయి అంటే విశ్వాసం మీద ఆధారపడి ఉంటాయి. ఈ ఉదయకాలమందు దేవుడు మనకు సమస్తమును సమకూర్చి మేలుకై జరిగిస్తాడన్న విశ్వాసం మీలో ఉందా? ఒకవేళ అలా గనక లేకపోతే ఈ ఉదయకాలమందు దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అంటే దేవుడే చూచుకుంటాడు. He is the one who will take care of us. యెహోవాయే చూచుకుంటాడు. సో మన సమస్త భారమును కూడా దేవుని మీద పెట్టవలసి ఉంటుంది. మనకి ఉద్యోగం కావాలన్నా, మన బిడ్డలకు వివాహం కావాలన్నా, లేదంటే మనకు వివాహం కావాలన్నా, మనకు ఏది కావాలన్నా సరే ప్రతిదీ కూడా దేవుడే అనుగ్రహిస్తాడు ఆయన యొక్క ప్రొవిజన్లో నుంచి. దీనిని మనం నమ్మినట్లయితే తొణకకుండా బెణకకుండా స్థిరమైన క్రైస్తవులంగా జీవించగలుగుతాం. ఆ విధంగా జీవించుటకు దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక. మిగిలిన భాగాలను మనం నెక్స్ట్ ఎపిసోడ్స్లో ధ్యానం చేద్దాం. అంతవరకు దేవుని యొక్క కృప మీకు తోడుగా ఉండునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా దేవ, మానవాళి యొక్క మూలాల పట్ల మీకున్న శ్రద్ధ భక్తులన్నీ కూడా మేము ఈ చాప్టర్లో ధ్యానం చేయబోతున్నాము. మొట్టమొదటిగా మాకు నాయన ఆత్మఫలమైన విశ్వాసము కావాలి అంటే మేము మీ మీద ఆధారపడాలి. అబ్రహామును చూచి విశ్వాసమును నేర్చుకొనుటకు మేము విశ్వాసులంగా ఉన్నప్పుడు మాత్రమే అబ్రహామునకు మీరు అనుగ్రహించిన ఆశీర్వాదాలను మేము కూడా మా జీవితంలో పొందగలుగుతామన్న ఆ నిశ్చయతను మాకు అనుగ్రహించి మాకు మా ప్రియులకు స్థిరమైనటువంటి భక్తిని అనుగ్రహించమని, వేవరింగ్ మైండ్స్ అన్నింటినీ కూడా తీసివేసి మీ మీద మాత్రమే మేము మా యొక్క నమ్మకాన్ని పెట్టుకొని జీవించుటకు మాకు మా ప్రియులకు సహాయం చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. విశ్వాస విషయంలో మనం బలవంతులంగా ఉందాం. దేవుని యొద్ద నుంచి కార్యాలను పొందుకుందాం. దేవుడు మనల్ని అందుకు ఆశీర్వదించునుగాక.